కోల్కతాలోని ఆర్జీకార్ వైద్య కళాశాలలో డ్యూటీ డాక్టర్పై అత్యాచారం కేసులో కోల్కతా కోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ను ఇప్పటికే కోర్టు దోషిగా తేల్చగా అతడికి కనిష్టంగా జీవిత ఖైదు, గరిష్టంగా మరణదండన విధించే అవకాశం ఉంది. సీల్దాలోని అడిషనల్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అనిర్బన్ దాస్ తీర్పు వెలువరించనున్నారు. బాధితురాలి తండ్రి లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు తీర్పు వెలువరించిన తర్వాత స్పష్టంగా సమాధానాలు చెబుతానని న్యాయమూర్తి తెలిపారు. నిందితుడు సంజయ్ రాయ్ వాంగ్మూలాన్ని సోమవారం మధ్యాహ్నం 12:30కు వింటారని చెప్పారు. తర్వాతే శిక్షపై తీర్పు వెలువరిస్తానని వెల్లడించారు. గతేడాది ఆగస్టు 9న విధుల్లో ఉన్న పీజీ వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టిన దుండగుడు తర్వాత పాశవికంగా హత్య చేశాడు. ఈ కేసులో అదే ఆసుపత్రిలో కార్మికుడిగా పనిచేస్తున్న సంజయ్ రాయ్ని ఆగస్టు 10న పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు పెల్లుబుక్కాయి. ఈ వ్యవహారంలో ఆసుపత్రి వర్గాలు పోలీసులపైన ఆరోపణలు రావడంతో కోల్కతా హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది.